నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు. బురేపాలెం రోడ్లన్నీ డంపింగ్ యార్డ్ నుండి వెలువడే వ్యర్థాల కారణంగా తమ యొక్క పంట పొలాలు నిరుపయోగంగా మారిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ ప్రాంత రైతులు. పట్టణ బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం శతాబ్ది ఉత్సవాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం హనుమాన్ జయంతి కావడంతో దేవస్థానం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఇక్కడ 92 సంవత్సరాల నుంచి స్వామివారి కళ్యాణం సీతారామ కళ్యాణం జరగటం విశేషం. అది 1932లో ప్రబలంగడ సుబ్బయ్య గారు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కళ్యాణం ప్రారంభించారు. క్రమక్రమంగా 75లో దేవాలయ నిర్మాణం రాముల వారి దేవాలయం నిర్మాణం అయిన తర్వాత ఈ కళ్యాణోత్సవాలు అనేది రాముల వారి దేవాలయం దగ్గర చేయడం పరిపాటైంది. అయినప్పటికీ కూడా అంకురార్పణ కలశ స్థాపన అంతా కూడా ఆంజనేయ స్వామి గుడిలోనే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 2 దేవాలయాలు అనుబంధ దేవాలయాలుగా విరాజిల్లుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారాలుగా తెనాలి ప్రాంతంలో విలసిల్లుతున్నాయి. అలాగే ప్రబల వెంకట సుబ్బయ్య గారి 4వ తరం ప్రబల సేతుమాధవ్ గారి ధర్మపత్ని శ్రీమతి వైదేహి గారు, వీరు ప్రస్తుతం వీరి కుమారులు ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వారు 1987 నుంచి వివాహం అయిన తర్వాత వారి స్వామివారి అనుబంధం స్వామివారి దేవాలయం మంచి జట్లు పురోగతిని వాళ్ళు సమీక్షిస్తూ గౌరవ పర్యవేక్షణ చేస్తున్నారు. 1987 నుంచి గుడికి ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ కుటుంబంతో సహా వస్తున్నాము. ఈ పిల్లలు దూరం ఉండడం మూలంగా రాలేకపోయినారు. అది వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు సన్నిధానంలో సక్రమంగా చేస్తూ నిర్వహణ అంతా నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయం 1924 సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి నుంచి సీతారామ కళ్యాణం జరుగుతూ ఈ సంవత్సరం 92వ సంవత్సరంగా సీతారామ కళ్యాణం చేశాము. దీనికి 100 సంవత్సరాలు అయింది స్థాపించి. ప్రబల వెంకట సుబ్బయ్య గారు వారు స్థాపించారు ఈ దేవాలయాన్ని. బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ నుండి విడుదలయ్యే వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల పంట పొలాలు పంటలు పండకుండా నిరుపయోగంగా మారిపోతున్నాయంటూ ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ నిర్వహణ లోపం కారణంగా కొండల మాదిరి చెత్తను నిల్వ చేయడంతో వాటి నుండి వచ్చే దుర్గంధం, పొగ, మురుగునీరు వలన చుట్టుపక్కల ఉన్న రైతులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. డంపింగ్ యార్డ్లో చెత్తను ఎక్కువగా నిల్వ ఉంచడం వలన దానికి ఉన్న ప్రహరీ గోడలు కూలిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న వారు లేరని, దీని కారణంగా డంపింగ్ యార్డ్లోని వ్యర్థాలు వర్షం పడినప్పుడు దాని నుండి వచ్చే నీరు పక్కన ఉన్న పొలాల్లోకి చేరటం వలన సాగు భూమి మొత్తం నిరుపయోగంగా ఉండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2002 డంపింగ్ యార్డ్ నిబంధనల ప్రకారం చుక్క నీరు కూడా డంపింగ్ యార్డ్ నుండి బయటకు రావడానికి వీలు లేదని, కానీ ఇక్కడ అటువంటి నిబంధనలు ఏమీ పాటించడం లేదని, ప్రతి సంవత్సరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, తెనాలి డంపింగ్ యార్డ్ ఇంత అధ్వానంగా ఉంటే పొల్యూషన్ బోర్డు ఏ విధంగా ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ జారీ చేస్తుందని రైతులు మండిపడ్డారు. గత 20 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ నుండి విడుదలయ్యే నీరు కారణంగా పంటలు సరిగా పండటం లేదని చుట్టుపక్కల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై అధికారులను అనేక మార్లు కలిసినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదన్నారు. చెత్తను తీసుకువచ్చి జేసీబీల ద్వారా డంపింగ్ యార్డు నుండి తమ పొలాల్లోకి వేస్తున్నారని, అంతేకాకుండా వాటిని తగలబెట్టినప్పుడు పక్కన ఉన్న తమ పొలాలు కూడా కాలిపోతున్నాయని, గతంలో జొన్న, మొక్కజొన్న పంటలు వేసిన రైతులు పంటలు తగలబడి తీవ్రంగా నష్టపోయారని రైతులు వాపోయారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
మేము గత 10 ఏళ్ల నుంచి ఈ తెనాలి డంపింగ్ యార్డ్ మూలన అస్తవ్యస్తలు పడుతున్నాం. మీకు వీడియోలో చూపిస్తాం. మీకు దాని గోడలు పడిపోయి 5 సంవత్సరాలైంది డంపింగ్ యార్డ్ చుట్టూ. దాని నుంచి వాటర్ వచ్చి కనీసం 10 ఏళ్ల నుంచి ఇక్కడ 6 ఎకరాల పొలం నిరుపయోగంగా ఉంది. ఎన్నిసార్లు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ మేము స్పందన ద్వారా కానీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా పరిష్కరించాలి. దీన్ని ఎలాగైనా సరే దీనికి సంబంధించిన అధికారులు కానీ చూసి నేను రైతులకు న్యాయం చేయాల్సిందిగా. చూడండి, మీ కళ్ళ ముందే ఎన్ని ఎకరాల పొలం నిరుపయోగంగా. వర్షం పడిందంటే కనుక మొత్తం వాటర్ సీపేజ్ మొత్తం దిగుతుంది. 2002 డంపింగ్ యార్డ్ రూల్స్ ప్రకారం చొక్క నీళ్లు సీపేజ్ కూడా రావడానికి వీలు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ రూల్. మరి దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలా ఇస్తుంది సర్టిఫికేట్? ఎవ్రీ ఇయర్ తెనాలి మున్సిపల్ బోర్డు పీసీబీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. వీళ్ళకి ఉన్నాయా? కంపోస్ట్ అన్నం వల్ల మాది 2 ఎకరాలు ఉంది. గత 20 సంవత్సరాల నుంచి దాంట్లో నుంచి కారే నీరు వల్ల అసలు పంట పండట్లేదు. చుట్టుపక్కల రైతులందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి కమిషనర్ గారిని ఎన్నోసార్లు కలిసాం, ఎంత మట్టికి రెస్పాన్స్ లేదు. దాంట్లో నుంచి తుక్కంతా తీసుకొచ్చి మా పొలాల్లో కూడా అనహమాలు జేసీబీలు పెట్టి తోస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ దానికి ఉపయోగం లేదు. కొన్నిసార్లు ఆ నిప్పులు తగలబడి పక్కన పంటలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. చాలాసార్లు మొక్కజొన్న కాలిపోయినాయి. దాని గురించి కనీసం నష్టపరిహారం అడిగినా కానీ ఏ కమిషనర్ కానీ ఏ ఆఫీసర్ కానీ ఏ సార్ కానీ ఇంత మట్టికి పట్టించుకోవట్లేదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు తోసి దీనికి ఉన్న ప్రహరీ గోడ మొత్తం పడిపోయింది, కింద పడిపోయి మొత్తం తుక్కంతా కూడా పొలాల్లోకి వచ్చేస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టి 100 సంవత్సరాలు అయింది. కనీసం పక్కన ఇళ్ళకు కూడా ఎంతో ప్రాబ్లం ఉంది. ఇక్కడ నుంచి వచ్చే పొగ వెనకమాల ఐతానగరం ఇటు పక్క నందులపేట చివరి దాకా వెళ్తుంది. దీనివల్ల పొల్యూషన్ వల్ల ఎంతోమందికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అన్ని రకాలుగా వస్తున్నాయి. కాబట్టి దయచేసి దీన్ని ఏదో రకంగా తీసేయాల్సిందిగా కోరుతున్నాం. కళ్ళ ముందు కనపడుతుంది, ఇంత నష్టం జరుగుతుంటే ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇన్నేళ్ళ నుంచి మనం ఏదో పర్యావరణం అని చెప్పి అయ్యని ఇయ్యని మాట్లాడుకుంటున్నాం, కానీ ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? పంటలన్నీ నాశనం అయిపోతుంటే ఇంకా కళ్ళ ముందు కనపడతా ఇంకా మాటలు కూడా అనవసరం. క్లియర్గా కనిపిస్తుంది కళ్ళ ముందు ఎంత నష్టం జరుగుతుంది ఏంటనేది అందరికీ కనిపిస్తుంది, కానీ ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి కొంచెం దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం దీని మీద. స్థానిక షరాబాజార్లోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, తమలపాకుల పూజా కార్యక్రమం వైకానస పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఆవుతు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం నుండి జూన్ 11వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, కె రాజశేఖర్, బి లీలా ప్రసాద్, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరాబాజార్ నందు వేయించేసినటువంటి సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక ఉత్సవం సందర్భంగా, హనుమత్ జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి జరుగుతున్నవి. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు 11వ తారీఖు దీపాలతో రకరకాల పలు విధములైన పుష్పంతో ఈ స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది. నాజరుపేటలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అభయ వీరాంజనేయ స్వామికి పంచామృత రుద్ర నమక చమక పంచసూక్తములతో అభిషేకం మరియు సహస్రనామార్చన కన్నుల పండుగగా నిర్వహించారు. అదేవిధంగా మాన్య సూక్త ప్రయోక్త హనుమాన్ హవనములు మహామంగళ పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కె చంద్రశేఖర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం విశేషంగా పంచామృత సింధూరాతో విశేషమైన అభిషేకం జరిగింది. అనంతరం స్వామివారికి సింధూర దర్శనం కూడా విశేష అలంకారంతో ఏర్పాటు చేయబడింది. ఈరోజు ఉదయం నుంచి స్వామివారి అభిషేకంలో తెనాలి పరిసర ప్రాంతం నుంచి అనేక వేల మంది భక్తులు పాల్గొని అభిషేకాన్ని తిలకించి స్వామి యొక్క కృపకు పాత్రులగి ఉన్నారు. అలాగే ఈ అభిషేక అనంతరం స్వామివారిని విశేష అలంకారంలో కూడా భక్తులు 50 మంది దర్శనం చేసుకొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతుంది. మన తెనాలి నాదర్పేటలో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. ఈ నెల 5వ తారీఖు బుధవారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరుగును. ఈ కళ్యాణం యొక్క విశిష్టత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ కళ్యాణాన్ని భక్తులచే జరిపించబడును. స్థానిక నందులపేటలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ 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 సాయి గురూజీ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి ఆకుపూజ సింధూరార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీత, భవానీ, ప్రసాద్, కుమారి, హేమలత తదితరులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. స్థానిక నందులపేటలో వేంచేసినటువంటి శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు ఈరోజు శ్రీ సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు విశేషంగా అత్యంత వైభవపేతంగా స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున ప్రాతకాలంలో స్వామివారికి 9 గంటలకు అదేవిధంగా అష్టోత్తర అదేవిధంగా మన్యసూక్త విధానముతో స్వామివారికి ఆకుపూజా కార్యక్రమాలు సింధూరార్చనలు జరిగినవి. అదేవిధంగా బాబా గారి యొక్క ఆశీస్సుల మేరకు ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తుల చేత 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగినది. మరి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో విరిగా పాల్గొని చక్కగా బాబా గురుదేవుల యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది. భక్తులందరూ కూడా అశేష జనం ఇచ్చేసి అన్నప్రసాదంలో పాల్గొని స్వీకరించి బాబా గురుదేవుల స్వామివార్ల ఆశీస్సులు పొందినారు. ఇప్పుడు చిన్న విరామం.